563వ నామం ముఖ్యాయై నమః. అంటే ముఖ్యమైనది, ముఖ సంబంధమైన వాగ్దేవి అని అర్థం. అగ్రగణ్య నామం ఎలాంటిదో ఈ నామం కూడా అలాంటి అర్థం కల నామమే. ముఖ్యంగా ముఖం నుండి పనిచేస్తుంది కాబట్టి అమ్మవారు ముఖ్య అనేది ప్రధానంగా అమ్మవారు వాగ్దేవి. వాక్ ప్రపంచానికి ఎలా ప్రథమురాలో ముఖ్యమో భౌతిక ప్రపంచానికి కూడా అలాగే ముఖ్యమైంది. భౌతిక లోకం అంటే ఫిజికల్ వరల్డ్ అంటే భౌతిక లోకానికి ముందు వెలుగు లోకం అంటే ప్లాన్ ఆఫ్ లైట్, మళ్ళీ దానికి ముందు నాదలోకం, దాన్ని ప్లేన్ ఆఫ్ సౌండ్ అంటారు. ఫిజికల్ వరల్డ్ అంటే భౌతిక లోకం, వెలుగు లోకం అంటేనేమో ప్లేన్ ఆఫ్ లైట్, ప్లేన్ ఆఫ్ సౌండ్ అంటే నాదలోకం ఉంటాయి కదా. అంటే నాదంలోంచి యావత్ ప్రపంచం ఉద్భవించింది కాబట్టి ఈ నాదం ముఖం నుండి వ్యక్తమయ్యేది కాబట్టి అమ్మవారు వాగ్దేవత కాబట్టి అమ్మవారికి ముఖ్య అనే నామం బిరుదు నామంగా వచ్చిందన్నమాట. అంటే ముఖ్య అంటే ముఖ్యురాలు, ముఖ సంబంధమైన ఈ అంటే వాగ్దేవి అని ఈ నామానికి అర్థం. 564వ నామం మృడాన్యై నమః. మృడాని అంటే మృడాన్యై నమః. మృడు అంటే శివుడు అని అర్థం అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. అదే ఏది మృడప్రియ అనే నామ వివరణ వచ్చినప్పుడు అదే మళ్ళీ ఇక్కడ మనం చదువుకుంటే గుర్తొస్తుంది. అంటే మృత్యువుకు పైన ఎరుగు ఉన్నవాడు కాబట్టి శివుడు మృడు అన్నారు. భౌతిక ప్రపంచం అంతా తనలోకి లీనమైపోయి దానికి అతీతంగా సాక్షిభూతుడుగా పైన ఉన్నవాడు కాబట్టి సదాశివుణ్ణి మృడు అంటారు. ఈ మృడుని ఇల్లాలు కాబట్టి అమ్మవారిని మృడాని అన్నారు. అంటే మృడుని పత్ని. మృడుని మీకు పలకడం కూడా మీకు కష్టమైపోతుంది ఈ మధ్యన. మృడుని పత్ని అని నామానికి అర్థం. 565వ నామం మిత్రరూపిణ్యై నమః. అంటే మిత్రుని రూపముగా ఉండునది. మిత్రుడని పిలువబడే ఉదయ సూర్యుని రూపముగా ఉన్నది. మిత్రులుగా జీవులతో సాన్నిహిత్య రూపము కలది. సర్వలోక బాంధవుని తన రూపముగా కలది అని ఇన్ని రకాల అర్థాలున్నాయి ఈ నామాన్ని. తూర్పున ఉదయిస్తూ ఉండే సూర్యుడిని ఏమంటారో తెలుసా మీకు? మిత్రుడు అంటారు. సన్నో మిత్రస్సం వరుణః. మితి అంటే కొలత అని అర్థం. కొలతకు సంబంధించిన మీటర్ అంటారే అని ఆంగ్ల పదం కూడా మిత్ర పదం నుండి వచ్చి ఉండాలి బహుశా. మిత్రుడు మనలోని కొలతకు సంబంధించిన ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్ ఆఫ్ మెజర్స్. సాధారణంగా సూర్యోదయంతోనే ప్రతిరోజు కాలాన్ని లెక్కించడం మనం ప్రారంభిస్తాం, అవునా? తర్వాత అన్ని కార్యక్రమాలు, సన్నివేశాలు, సంఘటనలు ఈ కాలాన్ని అనుసరించే జరుగుతాయి. అందుకే ఉదయ సూర్యుడిని మిత్రుడు అన్నారు. అమ్మవారు భానుమండల మధ్యస్థ ఉద్యద్భాను సహస్రాభ కాబట్టి అమ్మవారిని మిత్రరూపిణి అనడం సమంజసమే కదా. మరి మనకు సహాయపడేవాళ్ళని, మన మేలు కోరేవాళ్ళని, ఉపకారులని, శ్రేయోభిలాషుల్ని అంటాం. ఏమంటాం? మనకు సహాయపడేవారిని, మేలు కోరేవారిని ఏమంటాం? ఉపకారులని, శ్రేయోభిలాషులని అంటాం. ఈ రెండూ చేయడమే కాక మన మనసులో మనసు కలిసి మనకు సన్నిహితులుగా ఉండి మసిలేటటువంటి వారిని ఏమంటాం? స్నేహితులు అంటాం. స్నేహితులనే మిత్రులని కూడా అంటారు. మన జీవితంలో ఇలా మనకు తారసపడే వారి మిత్రుల రూపంలో అమ్మవారు మనలను ఒక కంట కనిపెడుతూ
తప్పుగా పోతూ ఉంటే సరిదిద్దుతూ, కాపాడుతూ, ఆదుకుంటూ, కష్టసుఖాలను ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది. కాబట్టి అమ్మవారు మిత్రరూపిణి అవుతుంది. అంటే మేలు కోరేవాడిలో మేలు కోరేది అమ్మవారన్నమాట. బాగా అర్థమైందా? చూసారా, మనకి ఏదో ఒక సమయంలో అమ్మవారు ఆ మిత్రురాలు కాబట్టి మిత్రుడి రూపంలో తాను ఇంకొకళ్ళ ద్వారా ఆ పని మీకు చేయిస్తూ ఉంటుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకుంటే ఆ సహాయపడటానికి వచ్చిన వాడు ఎవరో కాదు, అమ్మవారే. అంటే సర్వలోకాలకు తన వెలుగుల శక్తిని వెదజల్లి జీవనకారకుడయ్యేవాడు కాబట్టి సూర్యుడిని ఏమంటాం మనం? లోక బాంధవుడు అని అంటాం. సూర్యుడికి ఈ వెలుగుల శక్తినిచ్చేది ఎవరు? అమ్మవారు. అమ్మవారి కుడికంటి కనికరమే కాబట్టి, అమ్మవారి కుడికను సూర్యుడు కాబట్టి అమ్మవారే ఆ మిత్ర రూపిణి. ఎంత చెప్పినా తరగదయ్యా అమ్మవారి గురించి, ఎంత చెప్పుకుందాం. నారాయణ నారాయణ. 566వ నామం నిత్యతృప్తాయై నమః. ఎల్లప్పుడూ సంతుష్టిని కలిగించున్నది. నిత్య అంటే ఎల్లప్పుడూ, తృప్త అంటే సంతుష్టిని కలిగి ఉండున్నది అని అర్థం. ఏ ఒక్కటి లేకపోతే ఎన్ని ఉన్న జీవి సుఖంగా ఆనందంగా ఉండలేడో దాన్ని తృప్తి అనవచ్చు. ఎన్నో వంటకాలతో మృష్టాన్న భోజనం చేసినా ఇంకా ఏదో ఉంటే బాగుంటుందనుకున్న అసంతృప్తి పరుడికి ఆనందంగా ఉండే అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. ఎన్ని ఉన్నా ఎంత చేసినా ముఖం లేవదు. ఏమీ లేకపోయినా కల్లో గంజో వేసుకుని పచ్చడి మీద తృప్తిగా తినేవాడికి ఆ ఆనందం దక్కుతుంది. అవునా? ఇచ్చిన దాన్ని, వచ్చిన దాన్ని, ఉన్నదాన్ని స్వీకరించేవాడికి ఆనందం ఉంటుంది. వాటికి పడిన తృప్తిని బట్టి వాడికి ఆనందం వస్తుంది. అందుకే భగవద్గీతలో యదృచ్ఛాలాభ సంతుష్టో అన్నాడు గీతాచార్యుడు. ఇటువంటి తృప్తితో ఎల్లవేళలా ఉండేది ఎవరు? అమ్మవారు. ప్రపంచంలో ఏం జరిగినా, ఎలా జరిగినా తృప్తిగానే ఉంటుంది. సాధకులైన వారు కూడా ఈ గుణం అలవరుచుకోవాలి. త్రికరణ శుద్ధితో ప్రయత్నం చేసి తత్ఫలితంగా వచ్చిన ప్రతిఫలాన్ని తృప్తిగా స్వీకరించాలని ఈ నామం సూచిస్తోంది. నన్ను ఎప్పుడు మా అమ్మ అంటూ ఉండేదిరా, ఎప్పుడు ప్రతిదానికి తృప్తి పడతావమ్మా, నువ్వు దేనిని కోరవు, ఎప్పుడు తృప్తిగా ఉంటావని మా బావగారు, మా అమ్మ ఎప్పుడు ఈ మాట అనేవారు. సత్యవాణి అన్నింటికీ తృప్తి పడిపోతుంది అని. కోరికలే లేని మనిషి. నిత్యము ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఏదో విధంగా అమ్మవారిని ఆరాధిస్తూనే ఉంటారు, అర్చిస్తూనే ఉంటారు, అర్పిస్తూనే ఉంటారు. కాబట్టి ఆవిడ నిత్యతృప్త. వెంకటేశ్వర స్వామిని కూడా నిత్య పెళ్లి కొడుకు అంటాంగా, అలాగే అమ్మవారు కూడా నిత్యతృప్త, నిత్య సంతుష్టి స్వభావము కలది. మొన్న బోనాలు సమర్పించాం మన గుడిలో. అందరూ తెచ్చారు. పేదవాడు తెస్తాడు, ధనికుడు తెస్తాడు, మట్టి కుండలో తెస్తారు, కొందరు వెండి గిన్నెలో తెస్తారు, కొంతమంది బంగారు గిన్నెలో తెస్తారు, రకరకాలుగా తెస్తుంటారు. కానీ అన్నిటినీ కూడా సంతుష్టిపడి అన్నింటికీ తృప్తి పడిందా లేదా? ఎప్పుడు నిత్య తృప్తి, ఎప్పుడు సంతోషం ఉంటుందమ్మ.